సరే సరే, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను భోజనం వడ్డిస్తాను. భోజనం తర్వాత ముందు కాస్త మంచినీళ్ళివ్వా. తాగండి. ఏంటండి అంత వాటర్ తాగుతున్నారేంటి? గొంతు ఎండిపోయింది. ఏం పాపం? హుదూద్ తుఫాన్ జస్ట్ మిస్. అంటే ఒక సింగిల్ కిస్ ఇవ్వా. ఈ శృతి, ముందు మీరు వెళ్ళి స్నానం శృతి, అది కాదు శృతి, శృతి ప్లీజ్. ఇదేంటి, నేను గిఫ్ట్ ఇచ్చిన స్టెత్ ఇది కాదే, వేరే స్టెత్ ఎలా వచ్చింది? నేను ప్రేమగా ఇచ్చిన స్టెత్ అంత తేలిగ్గా ఎలా వదిలేసి వస్తాడు? వదిలేశాడా లేక ఎవరింట్లోనైనా మర్చిపోయాడా? శృతి, నేను రెడీ, భోంచేద్దాం పద. శృతి, నిన్నే ఆకలేస్తుంది పద. ఏంటి శృతి, ఏమైంది? ఏంటిది? స్టెత్తు. ఏ ఎక్కడిది? అరే, నువ్విచ్చిన గిఫ్టే, తెలియట్లేదా? ఇది నేనిచ్చింది కాదు. నువ్వెక్కడో మోసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు శృతి? మోసుకురావడం ఏంటి? మోసుకు రాకపోతే నేను ప్రేమగా ఇచ్చిన స్టెత్ ఏమైంది? ఇది అది కాదా? ఇది అది కాదు, ఇంకేదో. నేనిచ్చిన స్టెత్ మీద శృతి అని రాసుంటుంది. ఏది? మగాడు గుర్తు పెట్టుకున్నప్పుడు పెళ్ళాన్ని మర్చిపోతాడు. గుండెల మీద వేలాడితేనైనా నన్ను గుర్తుంచుకుంటారని రేడియంతో నా పేరు రాసి మరీ ఇచ్చాను. అది కాదిది. ఏది? ఓ గాడ్, సారీ శృతి. సారీ కాదు, నాకు కావాల్సింది నా పేరుతో ఉన్న స్టెత్. గుర్తొచ్చింది, హాస్పిటల్లో మర్చిపోయినట్టున్నాను. మర్చిపోయినట్టున్నాను అని అంత డౌట్గా చెప్తున్నావంటే మర్చిపోయావో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావో కూడా గుర్తులేదా? నిజం శృతి, హడావిడిలో హాస్పిటల్లోనే మర్చిపోయాను, ప్రామిస్. మర్చిపోతే ఒట్టి చేతులతో రావాలి. ఈ స్టెత్తో ఎందుకొచ్చావు? ఏంటి శృతి ఇది? హాస్పిటల్ అన్నాక వేరే స్టెథోస్కోప్లే ఉండవా? హాస్పిటల్ అన్నాక వేరే స్టెత్తులు ఉంటాయి. మగాడు అన్నాక లైఫ్లో వేరే ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇదే కదా తమరి ఉద్దేశం? వామ్మో, ఇదేం పోలిక శృతి? స్టెత్కి ఆడవాళ్ళకి సంబంధం ఏంటి? మరి నేనిచ్చిన స్టెత్కి మీరింటికి తెచ్చిన స్టెత్కి పోలికేంటో ఆ మాత్రం తెలుసుకోలేరా? ఏదో కంగారులో మర్చిపోయినట్టున్నాను శృతి. ఓహో, కంగారులో స్టెత్ మర్చిపోతే రేపు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా మర్చిపోతారుగా? దేవుడా, అసలు విషయం వదిలేసి ఈ తోక పట్టుకునే అలవాటు ఏంటి శృతి? అయితే అసలు విషయమే అడుగుతున్నాను. నేనిచ్చిన స్టెత్ ఎవరింట్లో మర్చిపోయి వచ్చారు? చెప్పండి. అది కాదు శృతి. అబద్ధం చెప్పడానికి ట్రై చేయకండి. నేను ఒప్పుకోను, నేను నమ్మను. అంత అవకాశం నాకెక్కడుంది? నేను నిజం చెప్తున్నాను. నువ్విచ్చిన స్టెత్ హాస్పిటల్లోనే ఉంది, నన్ను నమ్ము. అయితే అవకాశం ఉంటే అబద్ధం చెప్పేస్తారా? నేను చచ్చినా చెప్పను. అయితే నిజం ఒప్పుకోండి. ఒప్పుకోవడానికి అబద్ధమైతే కదా? అంటే నేను నమ్ముతుంది నిజమే అన్నమాట. పచ్చి అబద్ధం. అదే కదా నేను అంటున్నాను.
మీరు చెప్తుంది పచ్చి అబద్ధం. శృతి, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. స్టెత్తు హాస్పిటల్లోనే ఉంది. కావాలంటే ఇప్పుడే నాతో రా, నీకే తెలుస్తుంది. ఓహో, ఇంత రాత్రి ఎలాగో హాస్పిటల్కి రాలేనని మీ ఐడియా. అయితే ఉదయాన్నే స్టెత్ తెచ్చి నా మెడలో వేసుకుని నీకు చూపిస్తా, ఓకేనా? అక్కర్లేదు, మార్నింగ్ నేనే హాస్పిటల్కి వస్తా, అన్నీ తేలుస్తా. ష్యూర్ శృతి. కోపం పోయినట్టేగా? నమ్మకం కుదిరినట్టేగా? లేదు, నమ్మలేను. మీతో పాటు ఉదయం నేను హాస్పిటల్కి వస్తాను. నేనిచ్చిన స్ట్రెత్ హాస్పిటల్లో ఉండాలి. అది కనిపించలేదో ఓ మై గాడ్, పొగట్టేసిందే. ఇది గోపి స్టెత్ అయి ఉంటుంది. హడావిల్లో స్టెత్ మారిపోయినట్టుంది. స్టెత్ మీద భార్య పేరుందంటే ఈ స్టెత్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు. వైఫ్ అంటే ఎంత ప్రేమో. ఫోన్ చేసి చెప్దాం, లేదంటే కంగారు పడతాడు. ఫోన్ పనిచేయట్లేదు. రేపు ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్ళిస్తాను. ఏమండి, ఏమండి, ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను. అక్కర్లేదు, నేను వడ్డించుకోగలను. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమండి, ఏం చేశారు ఇవాళ ఇక్కడ? రైస్, కాకరకాయ, అబ్బో చేదు. మరి ఇందులో పప్పు, ఇక ఇందులో సాంబార్. అంత గడ్డి గాదమే. ఇప్పుడు ఆమ్లెట్ అయితే బాగుంటుంది. ఏమండి, ఏం కావాలండి, నేను ఇస్తాను. చాలా కావాలి, కానీ నేను చెప్పను. అది కాదండి. షట్ అప్. ఏం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఆమ్లెట్ తింటారా? ఇటువంటి నువ్వు నన్ను తినకు. ఏమండి, మీకు ఇబ్బంది అవుతుంది, నేను వేసిస్తాను. దూరం దూరం. నీది దురదృష్టం. నా కడుపులోకి వెళ్ళే అదృష్టం నీకు లేదు. కోడిగుడ్డు తీసుకుంటా.
ఏవండి ప్లీజ్ అండి, నేను వేసిస్తానండి. వేసిస్తావా? అవును. దా మీరు అక్కడ కూర్చోండి వెళ్ళి. డోంట్ టచ్ మీ. వేసిస్తాం, మీరు అక్కడ కూర్చోండి. ఆమ్లెట్ అండి, తినండి. ఆమ్లెట్. రెప్పలు దాచే జ్ఞాపకాలే చప్పుడు చేసే గుండెలో ఏమో ఏమో ఏమవుతుందో తెలియదు. తెలిసొచ్చాక మునుపటిలా మనసుండదు. ఏదో ఏదో జరిగేదాకా ఆగదు. మరి ఇంకొకటి వేసుకోండి. నాకు బాయిల్డ్ ఎగ్ కావాలి. ఐ వాంట్ బాయిల్డ్ ఎగ్. తెస్తానండి. నిన్నే నమ్మదిగా బాయిల్డ్ ఎగ్. ఏమండి? కొంచెం కొంచెం ఇంకా కొంచెం చదువుతో చక్కిలి గంటకు నడుకలు నేర్పిస్తున్నదా? అంతో ఇంతో సొంతం కాదా ఊహలో? ఇంకా నిజమేదో నిదురేదో ప్రేమకు తెలియదు. వాటర్. నాకు టిష్యూ కావాలి. ఇప్పుడే తెస్తానండి. టిష్యూ. ఇదిగో టిష్యూ తీసుకోండి. నాప్కిన్. ఆమ్లెట్ బాగుంది. బాయిల్డ్ ఎగ్ ఇంకా బాగుంది. వాటర్ అదిరిపోయింది. నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే బాగా సర్వ్ చేసిన బ్యారర్కి టిప్ ఇవ్వడం నా అలవాటు. నీ సర్వీస్ చాలా బాగుంది. ఇదిగో ఈ టిప్ ఉంచు. బ్యారర్కి ఇలా టేబుల్ మీద పెడతారు. తీసుకో, పండగ చేసుకో. పండగ చేసుకో. ఆహాహాహా, అద్భుతం, అమోఘం. చూసావా నీ భర్త మనసులో నీ స్థానం ఏంటో? ఇన్నాళ్ళు నువ్వు తన భార్యవి కాదన్నాడు, ఈ ఇంటి మనిషివి కాదన్నాడు. చివరికి ఈరోజు నిన్ను బేరర్ని చేశాడు. ఈ బోటి నిన్ను మా అత్త నా కోడలు బంగారం అనడం, నువ్వేదో సాధిస్తానని ఈ ఇంటికి అతుక్కుపోవడం బాగుందమ్మా. నీ నమ్మకం నిన్ను
బ్యారర్ నుండి ఇంటి మనిషిని చేసేదెప్పుడు, ఇంటి మనిషి నుండి సొంత మనిషిని చేసేదెప్పుడు, సొంత మనిషి నుండి పెళ్ళాన్ని చేసేదెప్పుడు? అది జరిగే పనేనా? ఇలాంటి నీకు తాళాలు గుర్తిస్తానంటుంది మా అత్త. అదేం మనిషిరా బాబో. బాగా సర్వ్ చేసిన బ్యారర్కి టిప్ ఇవ్వడం నా అలవాటు. ఈ టిప్ ఉంచు. ఎదుగుతున్న మొక్క ఆకులు ఎండిపోయాయి అనుకోమ్మా, నీళ్లు పోయొచ్చు లేదా ఆకులు కట్ చేయొచ్చు. కానీ అండానికే చెదలబట్టిందనుకో, పురుగుల మందే కొట్టాలి. ఎవరమ్మా మీరు? గోపి గారిని కలవాలి. మీరు? నేను గోపి గారి ఫ్రెండ్ని. అవునా, అలా కూకోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. గోపిబాబు, వస్తున్నా. ఏంటి చెప్పు. మీకోసమని ఎవరో వచ్చారు బాబు. అవునా? ఎవరు? ఏమో బాబు, తెలీదు. నా కోసం ఎవరొచ్చారు? హాయ్ దీపిక. హాయ్. హాయ్ దీపిక, ఏంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఏం లేదు దీపిక, ఏదైనా అర్జెంట్ విషయం ఉంటే ఫోన్ చేయాల్సింది. అర్జెంట్ ఏం కాదు, కానీ ఇంపార్టెంట్. ఏంటి? అది మాట్లాడేది వినపడుతుంది, ఈయన మాట్లాడేది వినపడదేంటి? ఏదో సీక్రెట్ చెప్తున్నట్టున్నాడు. నిన్ను మనం కలిసినప్పుడు మన స్టెథోస్కోప్స్ మారిపోయాయి. ఓ, గుర్తొచ్చింది. హాస్పిటల్లో మర్చిపోయినట్టున్నాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. దాని మీద మీ ఆవిడ పేరుందంటేనే అర్థమవుతుంది ఆ స్టెత్ మీకెంత ఇంపార్టెంటో. అందుకే కంగారు పడతారని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. బట్ ఈ మాత్రం దానికి ఇంత దూరం రావాలా? హాస్పిటల్లోనే తీసుకునేవాడిని కదా. నో, అది మీ వైఫ్ మీద మీ ప్రేమని చెప్తుంది. ఆలస్యం చేయకూడదనిపించింది, అందుకని తీసుకొచ్చిచ్చాను. శృతి, షీఈ్ మై ఫ్రెండ్ దీపిక. శృతి నిన్నే. సారీ దీపిక, ఏదో పని మీద వెళ్తున్నట్టుంది. ఇట్స్ ఓకే గోపి, నేను బయలుదేరుతాను. హాస్పిటల్కా? హాస్పిటల్కే. ఓ, హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను. ఓకే, బాయ్. షూర్. హలో.